హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి డైరీస్. ఈ రోజు వీడియో వచ్చేసి మన భోజనానికి వచ్చాము. ఆ వీడియోనే చూసి ఎంజాయ్ చేయండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఈ వనభోజనాలు అనేవి మా ఇంటి దగ్గర వెంచర్ టైప్ ఉంటుంది అనమాట. అక్కడ ప్లాన్ చేసాము, అక్కడ ఉసిరి చెట్టు ఉంటుంది అని చెప్పి. ఈ కార్తీక మాసంలో వనభోజనాలు అనేవి ఉసిరి చెట్టు దగ్గర తినాలంటే కదా. అండ్ ప్రతి ఇయర్ మేము యాక్చువల్గా మా వీధిలోనే నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఉంటుంది అనమాట, అక్కడ చేసుకునే వాళ్ళం. కాకపోతే ఇయర్ కొంచెం డిఫరెంట్గా ఇక్కడ వెంచర్ దగ్గరికి వచ్చాము. మా గ్యాంగ్ అంతా వచ్చేసింది. అండ్ ఇక్కడ ఇదే ఉసిరి చెట్టు. ఇక్కడ పొద్దున్నే మేము వచ్చే ముందే పెద్దమ్మ వాళ్ళందరూ పూజ చేసి ఉంచారు. మేము వచ్చి దండం పెట్టుకున్నాం అనమాట. ఫస్ట్ యాక్చువల్గా ఇది షార్ట్ వీడియో ఒకటే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే మా మమ్మీ లాంగ్ వీడియో తీయి మెమరీ కింద ఉంటుంది అన్నారని చెప్పి తీసాను. అండ్ ఇవన్నీ స్పెషల్స్ అనమాట. ఏమేమి తెచ్చారు ఇప్పుడు అందరు చెప్తారు, వినండి. ఊర్లు తీసుకొచ్చాను, మేము బజ్జీ తీసుకొచ్చాము, మేము బిర్యానీ తీసుకొచ్చాము, పెరుగు చట్నీ తీసుకొచ్చాము, మేము రైస్ తీసుకొచ్చాము, పచ్చడి తీసుకొచ్చాను. నేను కందా బజ్జీ తీసుకొచ్చాను, నేను ఆలూ ఫ్రై తీసుకొచ్చాను, అది క్యాలీఫ్లవర్ తీసుకొచ్చాను. ఇంకా వచ్చిన వెంటనే దండం పెట్టుకుని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అలా తీసుకున్నాము, కొన్ని మెమరీస్ కింద ఉంటాయని చెప్పి. అండ్ భోజనాల టైం కూడా అయిపోయిందని చెప్పి భోజనం రెడీ చేసుకుంటున్నాం అనమాట. మీరు ఎవరైనా సరే మా రాము అని నేను గుర్తుపట్టుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా గృహ ప్రవేశం వ్లాగ్లో చెప్పాను కదా, సేమ్ ఇప్పుడు కూడా అలా చేస్తున్నానని చెప్పి ఫ్రస్ట్రేట్ అవుతున్నారనమాట. వన భోజనాలు అంటే ఫస్ట్ మెయిన్ ఫుడ్డే కదా. ఫుడ్ అంతా చాలా బాగుంది. ఫస్ట్ పిల్లలు స్టార్ట్ చేశారు, పిల్లల గ్యాంగ్ అంతా అయిపోయిన తర్వాత పెద్దోళ్ళందరూ ఒక్కొక్క బంతిలా కూర్చొని తింటున్నాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఎలా ఉన్నాయి తాతయ్య కూరలండి? బాగున్నాయమ్మా. మీకు ఎలా నచ్చినాయి తాతయ్య? బాగున్నాయమ్మా కూరలు. బాగా ఎంజాయ్ చేస్తున్నారా వన భోజనాలు? నీకు చాలా బాగున్నాయి. మా సద్యకు మాకు వడ్డిస్తుంది. సాంబార్ సాంబార్ హలో మేడం గారు, ఇదే పని ఇంకా. హాయ్ ఆంటీ. ఆంటీ హాయ్. హాయ్ కాకుండా ఇంకేమైనా చెప్పండి. మీరు మా ఆంటీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయాలి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మేమైతే ఫుడ్ ఫుల్గా ఎంజాయ్ చేసేసాం, అన్ని వెరైటీస్ కూడా. ప్రతి వీడియోలో ఫుడ్ బాగుంది అని ఎందుకు చెప్తున్నానంటే మేము ఆర్డర్ ఇచ్చిన అన్ని ఫుడ్ ఒకే అంకుల్ చేశారనమాట. మా గృహప్రవేశానికి కానీ స్వామి భజనకి కానీ అన్నిటికీ అంకులే చేశారు. ఫుడ్ అయితే చాలా బాగా చేశారనమాట. ప్రతి డిష్ కూడా చాలా బాగుండింది. ఇంక ఈ వనభోజనాలకి కూడా అంకులే చేశారు. ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ తిన్నాం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు. బోల్డ్ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాము. మీరు ఇక్కడ గమనించండి, నేను మా పిన్ని సేమ్ డ్రెస్ వేసుకున్నాం, కానీ ఎవ్వరు కనిపెట్టలేదు. అసలు ఒక్కరు కూడా గమనించలేదు. మేము చెప్పామన్నమాట, నాది పిన్నిది ఒకటే డ్రెస్, మీరు గమనించారా అంటే కూడా అవునా నిజమా అన్నట్టు రియాక్షన్ ఇచ్చారు. ఈలోపు మా దత్తగాడు కూడా వచ్చేసాడు. మా దత్తమ్మ గడికి చాలా ఫ్యాన్స్ ఎక్కువైపోయారు ఆ వీడియో పెట్టిన తర్వాత నుంచి. ఎవరితో మాట్లాడుతున్నా దత్తమ్మ? అక్కతోనా? ఇంకా భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత అఫ్ కోర్స్ మ్యాండేటరీ ఫోటో సెషన్స్. ఇక్కడ అనుకోకుండా అందరూ షేడ్స్ ఆఫ్ లావెండర్, వైలెట్ కలర్స్ వేసుకున్నారనమాట. నేను మా పిన్ని అనుకుని వేసుకున్నాం, అత్త వాళ్ళిద్దరు అనుకోకుండా మ్యాచింగ్ వేసుకున్నారు. సో అలా కలిసి వచ్చేసింది. బోల్డ్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము, మ్యాచింగ్ అయ్యామని చెప్పి. హాయ్ గైస్, మమ్మీతో మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏదో గేమ్స్ కండక్ట్ చేస్తున్నారంట వీళ్ళు, చూడండి. మా పెద్దమ్మ, పెద్దమ్మ, నానమ్మ, మమ్మీ నానమ్మ, అందరు మమ్మీ నానమ్మ అంటే ఏంటని అడుగుతున్నారు. చెప్పు, మీనింగ్ చెప్పు. మమ్మీ నానమ్మ, మమ్మీ ప్లస్ నానమ్మ ఈక్వల్ టు మమ్మీ నానమ్మ. మమ్మీ నానమ్మ అంటే మా అబ్బాయిలు అందరూ మమ్మీ మమ్మీ అని పిలిచేవారు. అప్పుడు మమ్మీ నానమ్మ అంటే మమ్మీ నానమ్మ అని పిలిచటం అలవాటు అయిపోయింది మాకు.
ఇంకా ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత గేమ్స్ కండక్ట్ చేశారనమాట. ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతుంది కదా, లెఫ్ట్ రైట్ ఇన్ అవుట్. రెడీ 1 2 3 స్టార్ట్. ఆంటీ అవుట్, ఆంటీ అవుట్. ఇంకా ఆంటీస్ గ్యాంగ్ అండ్ నానమ్మస్ గ్యాంగ్ ఫస్ట్ మొదలు పెట్టారు గేమ్ ని. తర్వాత అందరు ఒక్కొక్కరు అవుట్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళాను అనమాట. నన్ను చాలా మంది అడిగారు ఏంటి ఎప్పుడు మీరు వీళ్ళతోనే ఉంటారా అని చెప్పి. మా వీధిలో నా ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా తక్కువ, ఎవ్వరు లేరు. ఉన్నా సరే అంత ర్యాపో లేదనమాట. అందుకే నేను ఎప్పుడు మా పిన్ని ఆంటీ వాళ్ళతోనే ఉంటాను. మేము ఫుల్ ఫన్గా ఉంటాం అనమాట. సో అది మ్యాటర్. ఇంకా గేమ్స్ అయిపోయినాయి. లాస్ట్కి నేను ఆంటీ మిగిలామన్నమాట. ఇద్దరు యూట్యూబర్స్ మిగిలారు అని అంటున్నారనమాట ఇక్కడ. ఇంకా గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కాసేపు అలా బోర్ కొడుతుందని చెప్పి అంతాక్షరి స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు మేము అంతాక్షరి ఆడుతున్నాం. మా పిన్ని గారి ప్లాన్. మీరు ఎవరు గమనించలేదు. నేను మా పిన్ని సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాం. అడిగేదాకా కూడా అవునా నిజమా అంటున్నారు. అటు పెట్టి ఆ కుర్చీలో పెట్టేసారు. చెప్తాను అందరం అడిగామమ్మా, వాళ్ళే మమ్మల్ని గమనించలేదని చెప్తా. మేమందరం అడిగామమ్మా, వాళ్ళిద్దరే గమనించలేదు మేము అడిగినట్టు. ఇద్దరు సేమ్ డ్రెస్. ఇక్కడ అది ఫ్రస్ట్రేట్ అవుతున్నాం. మా ఇద్దరి మ్యాచింగ్ డ్రెస్సెస్, ట్విన్నింగ్ డ్రెస్సెస్ ఎవరు గుర్తుపట్టలేదని చెప్పి. నాది డార్కర్ షేడ్, మా పిన్నిది లావెండర్ షేడ్ అనమాట. సో అంత తెలియలేదు ఎవరికి. సో ఆ రోజు అలా జరిగిందనమాట. ఇంకా అంతాక్షరి స్టార్ట్ చేసాము. యాక్చువల్గా ఇక్కడ అంతాక్షరి చదువుతున్నప్పుడు వీటికి కూడా ఏమైనా కాపీరైట్ వస్తుందేమో అని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎంతోసేపు లేదులేండి, వ్లాగ్ చివరి వరకు వచ్చేసారు. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి. అండ్ మీరు వనభోజనాలకు వెళ్తే ఎలా జరుపుకున్నారో, ఏం చేశారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.